మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన సహోదరులు ప్రభునందు నిద్రించినటువంటి గాడి పరిదేశ్ గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ఆయన కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక విషయంలో మన తండ్రి దేవుని సహాయం వేడుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ 2025 సంవత్సరంలో నైనా మరి మొదటి నెలలో ఈ 2వ తారీఖున తండ్రి నీ యొక్క సన్నిధానంలోనైనా మా తండ్రి ఇలాగ తండ్రి నీ యొక్క ఈ కూడికలో తండ్రి మేమందరం పాలు పంపులు పొందే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో జరిగినటువంటి మొదటి గృహ కూడిక విషయంలో మా తండ్రి నీ సహాయాన్ని మాకు దయచేయండి. మా వద్దకునైనా రావలసినటువంటి నీ పిల్లలందరినీ మా తండ్రి మీరు సమకూర్చండి తండ్రి. మార్గంలో వస్తూ ఉన్న వారికి తోడయుండి క్షేమకరంగా మా మధ్యకి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నైనా ఇటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నైనా ఈ యొక్క దీన కుటుంబాన్ని నైనా మీరు ఆశీర్వదించండి తండ్రి, దీవించండి. మా తండ్రి ఈ కూడుకు ద్వారా వచ్చే ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నైనా ఇంత చక్కని వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించాడు తండ్రి. నైనా కొద్ది నిమిషాలు కీర్తనలు పాడి మీ అమూల్యమైన నామాన్ని నైనా మహింపరుస్తూ ఉండగా తండ్రి పాటలు పాడబోచున్నటువంటి నీ పిల్లలకు తోడుగా ఉండి చక్కని నైనా గాత్ర సంగీతంతో కూడిన పాటలు నైనా వారు పాడగలిగేటట్లుగా ప్రతి ఒక్కరి కంఠాన్ని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా యొక్క కార్యక్రమానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా నైనా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నైనా ఈ కార్యక్రమం జరిగేటట్లుగా కృప చూపించమని నైనా తద్వారా వచ్చే దీవెనల ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి మెండుగా దయచేయమని, స్థానిక సంఘానికి కూడా తండ్రి కూడికి ఉపయోగకరంగా నైనా మీరు మార్చమని వేడుకుంటూ నైనా ఇక గ్రామం చుట్టూ కూడా మీకు కంచి వేసి కాపాడమని ఈ మనవులన్నీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో వరహాపురం క్రీస్తు సంఘంలో సువార్థికులుగా పనిచేస్తున్నటువంటి సహోదరులు లక్ష్మణ గారు ఉన్నారండి. సహోదరులు వచ్చి మనల్ని కీర్తనలు పాడి నడిపిస్తారు. ఒక కీర్తన సహోదరులు పాడాలని కోరుచున్నానండి. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయు. అన్ని కాలంబులలో విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను. శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను. విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను. శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను. ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు, ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయు. అన్ని కాలంబులలో
యేసే నాకు మంచి కాపరి, ఎన్నడు నేను భయపడను. ఆ ప్రభువే నా సహాయము, ఆయన కృపయే చాలును. యేసే నాకు మంచి కాపరి, ఎన్నడు నేను భయపడను. ఆ ప్రభువే నా సహాయము, ఆయన కృపయే చాలును. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయు, అన్ని కాలంబులలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా దరి చేర్చితివి. పాపం శాపం నరకపు వేదన నుండి తొలగించితివి. అన్యులమైన మమ్ములను ధన్యులుగా దరి చేర్చితివి. పాపం శాపం నరకపు వేదన నుండి తొలగించితివి. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, లమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, ఆశ్రయము నాకాయనే, అండయును నా కోటయు, అన్ని కాలంబులలో. శోధనలలో సహనము నేర్పెను నా యేసు నాదుడు. సత్యం జీవం మార్గము నేనని పరముకు దారి చూపెను. శోధనలలో సహనము నేర్పెను నా యేసు నాదుడు. సత్యం జీవం మార్గము నేనని పరముకు దారి చూపెను. ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, ఆత్మీయ పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు, నాకాయనే, అండయును నా కోటయు, అన్ని కాలంబులలో. అందరికీ వందనాలండి. చక్కగా సందర్భానుసారమైనటువంటి కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సహోదరులు లక్ష్మణ్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మన మధ్యలో సహోదరులు రాజారత్నం గారు ఉన్నారండి. రాజారత్నం గారు కూడా వచ్చి ఒక కీర్తన పాడాలని కోరుచూడండి. అందరికీ వందనాలు బెదరు. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక కీర్తన పాడుకుందాం. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే ఆవిరి వంటిది. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయే ఆవిరి వంటిది. కలకాలమేమి ఉండిపోవు మురుసు
మురిసిపోకు నేస్తమా, లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. పుట్టి తెలుసుకున్నాను లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నాను లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టుకు చావుల మధ్య జీవిత పయనములో పరమ తండ్రి చిత్తమెరిగి నడుచుటయే మానవ ధర్మం. పుట్టుకు చావుల మధ్య జీవిత పయనములో పరమ తండ్రి చిత్తమెరిగి నడుచుటయే మానవ ధర్మం. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. మన్నైనది మరల మట్టికి చేరును, ఆత్మతాను దయచేసిన తండ్రి కడకు చేరాలి. మన్నైనది మరల మట్టికి చేరును, ఆత్మతాను దయచేసిన తండ్రి కడకు చేరాలి. శరీరానుసారులైతే ముందు గతి నరకమే, ఆత్మానుసారులకే పరలోక రాజ్యము. శరీరానుసారులైతే ముందు గతి నరకమే, ఆత్మానుసారులకే పరలోక రాజ్యము. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. ఎందరో మహానుభావులు ధీరులు, మరెందరో భూములేలు రాజన్యులు. ఎందరో మహానుభావులు ధీరులు, మరెందరో భూములేలు రాజన్యులు. మరణమొందినారు, మట్టికి చేరారు, మరి తిరిగి లేవలేదెవ్వరు. క్రీస్తు ఒక్కడే పునరుద్ధానుడు. మరణమొందినారు, మట్టికి చేరారు, మరి తిరిగి లేవలేదెవ్వరు. క్రీస్తు ఒక్కడే పునరుద్ధానుడు. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. నీ ధనగణతాలు, నీ దాన ధర్మములు, బలియాగాలు, బలే మూఢనమ్మకాలు. నీ ధనగణతాలు, నీ దాన ధర్మములు, బలియాగాలు, బలే మూఢనమ్మకాలు. మోక్ష సాధనాలు కావు, నరకమును తప్పించవు. ముక్తి మార్గమైన క్రీస్తు మాటలే నిత్య జీవము, పరలోక భాగ్యము. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. కలకాలమేమి ఉండిపోవు, మురిసిపోకు నేస్తమా, లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా. మనిషి బ్రతుకు ఏ పాటిది, మాయమయ్యే ఆవిరి వంటిది. అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవుణ్ణి మహింపరిచినటువంటి సహోదరులు రాజారత్నం గారికి సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మన మధ్యలో పిల్లలు సుమంతు, నాగరాజు ఉన్నారండి. ఇద్దరు వచ్చి ఒక పాట పాడాలని కోరుచున్నాను. 523 పాట పాడదామండి. కల వంటిది నీ జీవితం అనే పాట పాడదాము. కల వంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము, యువకాది ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా.
ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము నిన్నాకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకాధికాలు జారే స్థలం ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతం ఘోర నరకము యువక అదే నిత్య నరకము ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతం ఘోర నరకము యువక అదే నిత్య నరకము కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము యువకాది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమించి రక్షించును ఆ మోక్షమందున నీవుందు యుగ యుగములు జీవింతు నీవు నిత్యం ఆనందింతు ఆ మోక్షమందున నీవుందు యుగ యుగములు జీవింతు నీవు నిత్యం ఆనందింతు కలవంటిది నీ జీవితము కడు స్వల్పకాలము యువకాది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సుమంత్ బాబుకి నాగరాజు బాబుకి సంఘం తరపున కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఇప్పుడు స్త్రీలు మన మణి గారు, ప్రభా గారు, అలాగే స్వరూప గారు ముగ్గురు వచ్చి పాట పాడతారు. లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది
గడ్డిలాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి నీ జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్న గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్న గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుసుకో నేస్తమా, కలుసుకో క్రీస్తుని మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి నీ జీవితం వాడిపోతుంది. జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి నీ జీవితం వాడిపోతుంది. ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకు ఏది కొదువు కాదుగా. ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకు ఏది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారబోయక ముందే, రాలిపోయి వాడక ముందే, ఎత్తి పారబోయక ముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డిలాంటి నీ జీవితం వాడిపోతుంది. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సహోదరులందరికీ వందనాలండి. ఇప్పుడు చిన్నపిల్లలు రండమ్మా, సండే స్కూల్ పిల్లలు హనీ, ఉదయ్ బాబు, అఖిల్ బాబు ముగ్గురు వచ్చి ఒక పాట పాడతారు. అందరికీ వందనాలు. క్రైస్తవ గీతల నుంచి 366 పాట పాడుకుందాం. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో వస్తున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆస్తున్నది. తీరునా నా
నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీ దరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పదల చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. ఈ సమయంలో మన సహోదరులు గాడి పరిదేశి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను ఉద్దేశించి, అసలు జ్ఞాపకార్థ కూడిక అనగానే ఆ సహోదరుని మనం జ్ఞాపకం చేసుకోవడం అండి. ఏమండి, మనం వాక్యం ఎప్పుడు వింటుంటాం, ఎంత విన్నా ఎన్నిసార్లు విన్నా అదేం మారదు. కానీ ఈ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ఆ సహోదరులు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు, ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు, ఆయన గురించి ఏమైతే మీకు తెలుసో ఆయనలో ఉన్న మంచి, దయచేసి ఆయనలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ముందుగా పరిదేశి గారి పెద్ద కుమారుడు రాజరత్నం గారు వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి కొంచెం మాటలు, ఎక్కువసేపు అక్కర్లేదు కానీ కొన్ని మాటలైనా ఆయన గురించి ఒకసారి మాకు గుర్తు చేయాలని కోరుతున్నానండి. సహోదరు క్రీస్తు ప్రభు నామములో కూడిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క జ్ఞాపకార్థ కూటాన్ని పురస్కరించుకొని సహోదరులందరూ మరి హాజరైనందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మా నాన్నగారి గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పను, ఒక రెండు మాటలు చెప్పేసి ముగిస్తానండి. మా నాన్నగారు బతికున్నంతకాలం కూడా మరి యథార్థవంతుడిగా బతికాడండి. ఈ అంకుపాలెం, సీరాపట్నం ఈ 2 గ్రామాల్లో చూసినట్లయితే భౌతికంగా యథార్థంగా బతికాడండి. అంటే ఏ ఉద్యోగం అది లేకపోయినప్పుడు కూడా కష్టపడుతూ మరి మమ్మల్ని, మా ముగ్గురిని పోషించాడు. తర్వాత కష్టపడే గుణం ఉందండి, ఎక్కడ రిమార్క్ అనేది ఎక్కడా లేదండి, అంతలా బతికాడండి. మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే అది మొదటి సంగతి ఏంటంటే భౌతికంగా మంచి పేరుండి అలాగా మంచి పేరుతోనే చివరి వరకు అలాగే ఉన్నాడండి. రెండవ విషయం ఏంటంటే దేవుడు బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడిగా అయిన తర్వాత ఆత్మీయంగా బతికాడండి. ఆత్మీయంగా బతికేటప్పుడు కూడా మరి ఎవరినైనా అనడం కానీ, పొరపాటున ఎవరినైనా ఒక మాట అనడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఆయన కష్టపడి బతకడమే. తర్వాత మమ్మల్ని కూడా మాకు ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా మమ్మల్ని పోషించాడండి, బాగా చదివించాడు. తర్వాత ఆయన కోసం చెప్పాలంటే
ఉమ్. కష్టపడే గుణం ఉందండి. మా నాన్నలో చూసినట్లయితే కష్టపడే గుణం ఉంది. ఇప్పుడు నేను వాక్యం ఏం చెప్పను కానీ ఒకటో రాజులు 2వ అధ్యాయం రెండో వచనం మనం చూసినప్పుడు దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తాడు, లోకులందరూ పోవలసినటువంటి మార్గాన్ని నేను వెళ్ళిపోతున్నాను కనుక నీవు దేవుడి యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకోవాలని చెప్పేసి తన కుమారుడికి చెప్తాడండి. అదేవిధంగా మరి కీర్తనలో 116-15 వచనంలో మనం చూసుకున్నప్పుడు భక్తుల మరణం విలువైనదటండి. అందరూ కాదు, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసిస్తారో, బాప్తిసం తీసుకొని దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా బతుకుతారో వాళ్ళ మరణం అట విలువైనదని చెప్పేసి అక్కడ 166-15 కీర్తనలోని రాయబడి ఉందండి. ఈ మరణం అనేది దేవుని చిత్తమండి. ఎప్పటికైనా మనం చనిపోవలసిందేనండి. అయితే ఈ భూమి మీద బతికుండేటప్పుడు ఎలాగ బతకాలంటే దేవుణ్ణి అంగీకరించాలండి. దేవుణ్ణి అంగీకరించి దేవుడు కుమారులుగా బతికి చనిపోయినట్లయితే చాలా మంది అనుకుంటారు ఈ భూమి మీద బతికినంతకాలం బతికిన తర్వాత చచ్చిపోతే పూర్తి చేస్తారు, లేకపోతే కాల్చి పడేస్తారు, ఇంక అంతటితో జీవితం అయిపోయిందని చెప్పేసి అదే అనుకుంటారండి. మానవ జీవితం ఏంటంటే ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత చచ్చిపోతే ఏదో పూర్తి చేస్తారు, లేకపోతే కాల్చి పడేస్తారు, ఇంకా అంతటితో సరే అని చెప్పేసి అనుకుంటారండి. అదేం కాదండి. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద జీవితం తాత్కాలికమైనది. అంటే కొద్ది కాలం, మా అయితే 60 లేకపోతే 70 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు చనిపోవలసిందండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మనకి నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. ఇది మరణం అనేది ఈ భౌతిక శరీరానికేనండి. ఆత్మ మాత్రం సావు లేదండి. ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది, దేవుడి దగ్గర నుండి వచ్చింది. అయితే శరీరం ఎక్కడి నుండి వచ్చిందంటే మనందరికీ తెలుసు, ఆదికాండం 2:7లోనే మన్నైనది ఏటమ్మా మన్నైనది ఆత్మ తాను దయచేసినటువంటి దేవుడి దగ్గర నుండి. అంటే మన్నైన శరీరం ఎలాగంటే మట్టి, ఆత్మ అయితే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అది శాశ్వతంగా ఉండేదండి. ఇప్పుడు మనం శాశ్వతంగా ఉండేది మనకు కావాలా, లేకపోతే అశాశ్వతంగా ఉండే ఇది కావాలనేది మనం ఆలోచన చేసినట్లయితే శాశ్వతంగా ఉండేదాన్ని మనం కోరుకోవాలండి. అశాశ్వతంగా ఉండేదాని గురించి మనం పాకులాడకూడదండి. అలాగే ఏంటంటే యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుతారో వారు తండ్రి దగ్గర ఉంటారండి. వాళ్ళందరూ కూడా తండ్రి దగ్గర ఉంటారు. ఈ అశాశ్వతమైనది కొద్ది కాలమేనండి. అయితే మరణం అనేది దేవుని చిత్తం అండి. మరణం అనేది దేవుడి చిత్తం కనుక ప్రతి ఒక్కరూ కూడా మరణించవలసిందే. మనందరం కూడా అక్కడికి వెళ్తాం. కాకపోతే వెనక ముందు అవుతుంది. నేను ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే మనందరం కూడా దేవుడిని నమ్ముకొని నీతిమంతులుగా యథార్థవంతులుగా బతికితే మనం అక్కడికి వెళ్తామండి. ఎందువల్లంటే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఆశీర్వాదం అని చెప్పేసి కీర్తన గ్రంథంలో రాయబడి ఉందండి. కనుక మా నాన్నగారి నుండి ఒక మాట చెప్పాలంటే, మరి నాకు నా వయసులో ఇప్పుడు వరకు చూశాను మా నాన్నగారి వల్ల రిమార్క్ అనేది ఏమీ లేదండి. ఎవరితో గొడవలు తేడం కానీ అలాంటి ఏది కూడా లేదండి. ఏదో పని చేసుకోవడం, రావడం, ఇంట్లో ఉండడం, అదే సేమ్ మా నాన్నగారు అలా చేసేవారు. ఇప్పుడు పెద్ద కుమారుడు అయినటువంటి నాకు అదే అలవాటు అయింది, మా తమ్ముడికి కూడా అదే అలవాటు అయిందండి. మేము మా నాన్నని ఫాలో అయ్యామండి. ఎందువల్లంటే మా నాన్నగారు ఎలా బతికారో భౌతికంగా మేము కూడా అలాగే బతకాలని చెప్పేసి మేము ఎవరితో గొడవలు తేవం, గోవలు తేవం, యేసు ప్రభుని వెంబడిస్తామండి. ఎందువల్లంటే మనం దేవుడిలో ఉండాలి, నిత్యము దేవుడితో ఉండాలని చెప్పేసి మేము అలా నిర్ణయించుకున్నామండి. అందువల్ల మా కుటుంబం ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మరి దేవుడి యొక్క ఆశీర్వాదం దీవెనండి. నేను ఎక్కువ మాట్లాడను. మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సహోదరులకు సమయాన్ని వస్తాను.
కూతురు ఉంది కదా ముందు, కూతురు ఫస్ట్ రమ్మ, అల్లుడు నెక్స్ట్. అందరికీ వందనాలండి. నాన్న గురించి చెప్పాలంటే నాన్న మా అందరికీ మంచిగా చూశారు, మంచిగా అందరికీ కూడా మంచిగా ఉండాలని ఎప్పుడు చెప్పారు. ఆయన యథార్థంగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే బ్రతుకున్నంతసేపు కష్టపడి పెంచాడు. ఎవరిది తీసుకోకూడదు అన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకూడదు, మనది ఉంటే మనం పెట్టాలి అన్న మనస్తత్వం కలిగిన నాన్న. నిజంగా మా ఫ్యామిలీలో మొత్తం అందరికన్నా చిన్నవాడు మా నాన్న అయినప్పటికీ కూడా అందరి చేతులకి ఆయన అందరికి ఇచ్చేలాగా ఉన్నాడు, కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు. ఆ పిన్నిని కూడా అలాగే చూసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకా మేము కూడా ఉన్న దాంట్లోనే తినాలి అని చెప్పుకొచ్చాడు, కానీ ఎవరి దగ్గర తీసుకొని ఎవరి దగ్గర ఏదైనా చేయాలన్న అలాంటి మనస్తత్వం మా నాన్నకు లేదు. అదే గుణం అందరితో ఉండాలి, అందరూ మన దగ్గరికి రావాలి, అందరితో మనం సరదాగా ఉండాలనే మాటలు ఎప్పుడు చెప్పేవాడు. అదే యాస్టేజ్గా మా చిన్నాన్నీకి వచ్చింది. మా అన్నయ్య కూడా చిన్నాన్నయ్య కూడా అందరూ కావాలంటాడు. ఏ విషయంలోనైనా సరే అందరినీ పిలుస్తాడు. అందరి దగ్గరికి ఏ కష్టం వచ్చినా సరే మా అన్నయ్య చిన్నాన్నయ్య సడన్గా వెళ్ళి ఎంత అవసరంలో ఉన్నా సరే అవి తీరుస్తాడు. సేమ్ మా నాన్నగుణం మా చిన్నాన్నకి కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే నాన్న లేరు అనే విషయం అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది. నాన్న ఎప్పుడు కూడా మాకు నేను ఏడుస్తే అసలు ఊరుకుండేవాడు కాదు. అమ్మనైనా సరే దెబ్బలాడేవాడు, ఎందుకు అలాగే ఏడిపిస్తున్నావు అనేవాడు. మాకైతే ఆ లోటు అయితే ఎప్పటికీ ఉంది, కానీ నాన్న మాత్రం యథార్థంగా ఎవరి దగ్గర తీసుకోకూడదన్న ఒక విషయాన్ని అయితే మాకు నేర్పించాడు. థ్యాంక్ యూ ఈ సమయం ఇచ్చినందుకు. చాలా సంతోషం అమ్మా మీ నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నందుకు. అలాగే ఇప్పుడు పరదేశ్ గారి అల్లుడు, ఏకైక అల్లుడు, ముద్దుల అల్లుడు లక్ష్మణ్ గారు వచ్చి మామగారి గురించి మాకందరికి చెప్పాలండి. ముందుగా నేను తన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే చేరి ఉన్న సహోదరులందరికీ, అలాగే కుటుంబానికి, అలాగే ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలండి. తన దేవుడు ఇదే నాన్న పరదేశ్ గారిని యొక్క సందర్భంగా జ్ఞాపక కూడిక సందర్భంగా ఇక్కడ కూడుకోవడానికి మంచి ఆలోచన పుట్టించాడు గనుక మనం అందరు ఇక్కడ కూడి ఉన్నాము. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, నమ్మకస్తుడిగా బ్రతికాడండి. ఎవరైనా ఒక పని చెప్పారనుకోండి, అది నమ్మకంగా చేసేవాడు. ఎవరి దగ్గర మోసం చేయడం అనేది ఆయనకి అలవాట్లేదు. ఎవరైనా ఒక పని చెప్పారనుకోండి, ఆ పని పూర్తి చేసి అక్కడేమో ఆ పని పూర్తి చేసుకొని చక్కగా కూలి తెచ్చుకొని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అనమాట. ఎప్పుడు కూడా మోసం చేయడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, ఎవరి దగ్గరైనా ఆశించడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన ఎవరికైనా పెట్టాలని చూశాడు తప్ప ఒకరి దగ్గర తీసుకొని తినాలని ఎప్పుడు ఆశించలేదు. ఆయనకంటే పెద్దవారు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్లో వారు హ్యాపీగా వారి ఫ్యామిలీస్తో బ్రతికారు తప్ప ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఈయన మాత్రము అందరినీ కలుపుకొని పోయేవాడు అనమాట. ఒకళ్ళ బంధువులు వచ్చినా, ఒకవేళ ఇరుగు పొరుగు వారు వచ్చినా ఆదరించడము, గౌరవించడము, పెట్టడము, వాళ్ళతో కలిసి ఉండడము, అందరి మధ్య ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, మాట అన్నాడంటే మాట నెరవేరాలి. అంటే మనం మాట ఇచ్చామనుకోండి, ఆ మాట ఎప్పుడు తప్పేవాడు కాదనమాట. ఆయన మాట ఇచ్చాడనుకో, మాట ఎప్పుడు తప్పేవాడు కాదు. ఆయనలో రెండో గుణం అది. ఎవరికైనా మాట ఇచ్చాననుకో, మనం అయితే కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే మనం కొన్నిసార్లు తప్పిపోతాం. ఆయన అలా కాదు, మాట ఇచ్చాడా ఆ మాట కోసం మాత్రం నిలబడతాడు అనమాట. అది నష్టమైనా సరే ఆ నష్టాన్ని భరిస్తాడు. ఆయనే నష్టపోతాడు కానీ ఇతరుల్ని మాత్రము ఎప్పుడు నష్టపరిచేవాడు కాదు. కాబట్టి పరదేశంలో ఆ 2 గుణాలు నేను చూశాను. ఆయన మా చిన్న కూతురు యొక్క వివాహం విషయంలో ఆస్తిని అమ్మేశాడు. ఆ ఆస్తి అమ్మేటప్పుడు దాని ఖరీదు చాలా ఎక్కువ, కానీ అతనికి తెలియదు. కానీ తక్కువ రేటుకి మాట్లాడారు, ఆ తక్కువ రేటుకి అమ్మేశాడు. తెలిసిన తర్వాత ఎక్కువ రేట్ అనేసి తెలిసింది,
కానీ ఎక్కువ రేట్ అని తెలిసిన నేను మాట్లాడేసుకున్నాం, మాట ఇచ్చేసాం కాబట్టి ఆ మాట మీద నిలబడాలి. మనకు డబ్బుతో ముఖ్యం కాదు, మన మాటే శాశ్వతం అని చెప్పేసి మాట మీద నిలబడి అవతల వాళ్ళ దగ్గర ఏది ఆశించకుండా నష్టపోయాడే తప్ప వాళ్ళ దగ్గర మాత్రం ఆశించలేదు. మేమైతే అడిగాం, మావి గారు మీరు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఎంత తక్కువకి ఎందుకు బేరం ఆడేశారు, ఎంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నారు, అడగండి, ఈ రోజు ఏ రేట్ అయితే ఉన్నది అది రేటుకి అమ్ముకోవచ్చు కదా అని అడిగాం. కానీ మాట్లాడొద్దు అన్నాడు అన్నమాట. నన్ను కూడా మాట్లాడొద్దని చెప్పేశాడు. అలాగా మేము డిస్కస్ చేసాం. ఆయన దగ్గరుండి చూశాను నేను. రెండోది ఏంటంటే ఆయన కష్టపడే వ్యక్తి, కష్టపడతాడు, తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆ యొక్క ఆ కష్టపడే గుణం వాళ్ళ ముగ్గురులో ఉందండి. పెద్ద కొడుకులో ఉంది, చిన్న కొడుకులో ఉంది, కూతుర్లో కూడా ఉంది. ముగ్గురులో ఉంది కష్టపడే గుణం. అలా నాన్నగారి గుణాలు ముగ్గురికి వచ్చాయి. అందరినీ కలుపుకునే గుణము సూరిబాబుకు వచ్చింది. అది పెద్ద కొడుకు రాలేదు, కలుపుకునే గుణం అనేది రాలేదు. కానీ కలుపుకునే గుణం అనేది వస్తే మాత్రము అందరూ ఆనందిస్తారు. ఒకటి రెండు ఏంటంటే వాళ్ళ ముగ్గురు తండ్రికి సంబంధించిన ప్రతీదీ కూడా వాళ్ళ ముగ్గురులో చూడొచ్చు. ముగ్గురులో వాళ్ళ నాన్నగారేమో వాళ్ళ ముగ్గురులో కనిపిస్తాడండి. కాబట్టి వాళ్ళ ముగ్గురుని చూస్తే నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నాన్నగారు ఏదైతే నేర్పించారో అవన్నీ వాళ్ళ ముగ్గురులో కనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చాలా ఆనందిస్తాను. ఆయన ఉదయాన్ని లెగిస్తాడు, పెద్ద కొడుకు ఉదయాన్ని లెగేస్తాడు. ఎప్పుడు కూడా లేటుగా లెగడం అనేది నేను చూడలేదు. వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడతాడో అంత కష్టపడతాడు మాలిబాబు. కాబట్టి ఈ ముగ్గురులో చూస్తే వాళ్ళ నాన్నగారు కనిపిస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ భౌతిక దేహాన్ని అంటే మా మామగారిని చూడాలనుకుంటే మా ఆవిడని చూస్తే చాలు. మా మామగారు ఒకటే ఫ్రంట్, నేనేమో మా మామగారిని చూడక్కర్లేదండి, ఆవిడ చూస్తే ఆయన చూసినట్టే. అలా ఉంటారు. ఏదేమైనా ఆయన చాలా చక్కగా బ్రతికారు. ఆయనకి ఆదరించే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది, కష్టపడే గుణం ఉంది. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన విషయాలు నేను మీ ముందు ఉంచాను. దేవుడిని నమ్ముకున్నాడు, బ్రతికాడు. రెండోది ఏంటంటే అలా బ్రతకమని చెప్పాడు. అలా బ్రతుకుదాము, దేవుడు కోరినట్లుగా బ్రతుకుదాము. మనిషిలో లోపాలు ఉంటాయి, ఆ లోపాలు మనం చెప్పుకోకూడదు. ఏది ఏమైనా సరే ఈ అవకాశం నాకు ఇచ్చిన సహోదరులు శ్రీని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఆ కుటుంబానికి దేవుడి ఆలోచన పుట్టించిన తనదేని కృతజ్ఞత తెలియపరుచుకుంటూ కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ కూటాన్ని పెట్టారు కాబట్టి. కుటుంబ సభ్యులు మరి ప్రభునందు నిద్రించినటువంటి పరదేశ గారి గురించి కొన్ని విషయాలు, కొన్ని జ్ఞాపకాలు మనందరికీ తెలియచేయడం జరిగింది. ఒక సువార్థికుడిగా నాకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని బట్టి నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మరి సహోదరులు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే, ఆయనే కాదు ఆయన అన్నయ్య గారు జీవానందం గారు కూడా చర్చకు వచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు పోటీ పడి వచ్చినట్టు వచ్చేవారండి. ఇద్దరు చెరుకో కర్ర పట్టుకొని వచ్చేవారు, కానీ చాలా ముందుగా ఉండేవారు, అందరికంటే ముందు ఉండేవారు. ఈయనకైతే మరి టైం అది చూసుకునేవాడు లేదో తెలియదు ఇంటి దగ్గర, కానీ 10:30కి చర్చ అయితే 9 గంటలకు వచ్చి కూర్చునేవాడు. ఇంటి దగ్గర కూడా వెళ్తావు గొడవాడు, మరి నేను వెళ్ళిపోతాను అని చెప్పి నాకు అన్నం పెట్టేయండి అని వీళ్ళు కంగారు పెట్టేసి గబగబా తినేసి చర్చికి వచ్చేసేవాడు అనమాట. నేనేమో ముకుందపురంలో ఒక వర్షిప్ చూసుకొని ఇక్కడికి రావాలి. అప్పుడు అక్కడ చూసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు కరెక్ట్గా 10:30కి మేము ఉంటాం. కానీ ఈయనేమనేవారంటే నేను వచ్చి 1:30 అయింది అని అడిగేవాడు అనమాట. అడిగి ఏం చేస్తాం దానికి, మేము అక్కడ ఆరాధన చూసుకొని వస్తున్నామండి అని చెప్పినా కానీ ఆయనకు అర్థమయ్యేది కాదు. ఏదో చెయ్యండి, నేను తాళాలు తీసుండాలి ఇక్కడ అని అనేవారు అనమాట. భయం వేసేదండి ఆయన చూస్తే. అంటే ఆయనకున్న పోరుసు ఎలా ఉండేదంటే కొట్టేస్తారేం భయం వేసేది నాకైతే. ఆ కర్రెట్ ఇలా అనేవాడు, ఒక ఊపి ఊపేవాడు. అంత కోపం బీపీ ఉండేది ఆయనకి ఫుల్గా. మళ్ళీ అంతలోనే నవ్వేసేవాడు. మళ్ళా ఆరాధన అయ్యేటప్పటికల్లా మళ్ళీ సరదాగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు. ఆ క్షణం ఆయన ఉద్రేకం అలా అనిపించేదండి. నిజంగా చచ్చిపోయే వరకు కూడా చర్చ మానలేదండి.
ఒక సందర్భంలో రాలేకపోతున్నానని చివరి గడియల్లో ఉన్నప్పుడు రాలేకపోతున్నానని కొంచెం కన్నీళ్ళు పెట్టుకునేవాడండి. ఇంటికి ఎప్పుడైనా వస్తే నేను రావాలని ఉంది, వచ్చేయాలని ఉంది, నేను నన్ను తీసుకెళ్లకుండా ఉన్నారు, అలా ఏదో చెప్పేవాడు. నువ్వు రావక్కర్లేదులేండి, మీరు జీవితకాలం అంతా వచ్చారు, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రాలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి మీరు రావద్దండి, మీరు పడిపోతారు ఎక్కడైనా అని నేనే ఆయనకి ధైర్యం చెప్పేవాడిని. నిజంగా ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా, జీవనానందం గారు అయితేనేమి, పరదేశ్ గారు అయితేనేమి, వాళ్ళు నిజంగా వృద్ధాప్యం వరకు కూడా దేవుడి సన్నిధి మానకుండా వచ్చారండి. వాళ్ళు చదువు లేదు వాళ్ళకి, మనకు అర్థమైన విషయాలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ చర్చకు మాత్రం మానకూడదు అనేది బాగా అర్థమైందండి. ఆ విషయంలో నేను వాళ్ళని ఎప్పుడు నేను అభినందిస్తూ ఉంటాను. ఈ సందర్భంలో ఒక అరగంట సేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేర్చుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ప్రేమస్వరూపమైన మన ఆయన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాము. నాయనా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని నీ గ్రంథంలో రాయబడిన రీతిగా తండ్రి, నాయనా, ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో మా సహోదరులు ప్రభునందు నిద్రించినటువంటి నైనా పరదేశి గారి యొక్క జ్ఞాపకార్థ సందర్భంగా నైనా ఆయన కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని, ఆయన బంధువుల్ని, ఈ గ్రామాన్ని నైనా మరి ఓదార్చడానికి నైనా మా తండ్రి నీ యొక్క దాసుడిగా నీ మాటలు చెప్పడానికి నిలబడుచున్నాను తండ్రి. నీ మాటలు చెప్పే జ్ఞానాన్ని, శక్తిని నాయనా మీరు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును అందరికి అనుగ్రహించమని ఈ మైకు తరంగాల ద్వారా నీ యొక్క అమూల్యమైన మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీరు దీవించమని వేడుకుంటూ ఈ మనవులు యేసుక్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో నేను మనిషికి మరణం లాభమా నష్టమా అనే సంగతిని తెలియజేయాలనుకుంటున్నానండి. మనిషికి మరణం లాభమా నష్టమా? మరణం అనే విషయం ఈ లోకానికి తెలుసా అంటే మరణం గురించి సరైన అవగాహన లోక సంబంధులకి లేదండి. చాలా మంది రాత్రి దోమలు ఎక్కువ కుట్టాయనుకోండి, రాత్రి చచ్చాను బాబు అంటారు. ఏమంటే అంటే చావు అంటే ఈ లోకానికి ఏం తెలుసు అంటే ఏదైనా కొంచెం కష్టం కలిగితే దాన్నే చావు అనుకుంటూ ఉంటాడు, దాన్నే మరణం అనుకుంటూ ఉంటాడు. కొద్దిగా ఎక్కువ బరువు మోసారు అనుకోండి, ఆ రోజు ఈ రోజు అంతా చచ్చిపోయిన బాబు అంటారు. ఏమండి ఒకరు ఎవరైనా ఇస్తానన్నది ఆ టైంకి ఇవ్వలేదు అనుకోండి, చంపేశారో బాబు అంటారండి. ఏమండి చావు అంటే ఈ లోకానికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రతిదాన్ని కూడా చావుతో పోల్చుతూ ఉంటారు. వాస్తవానికి మరణం అనే మాటకు అర్థం ఏంటంటే, చావు అనే మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం అండి. ఎడబాటు అంటే దేని నుంచి ఏది వేరవుతుంది, దేని నుంచి ఏది ఎడబాస్తుంది అంటే శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది, దాన్నే మరణం లేక చావు అంటారండి. చచ్చింది శరీరమే కానీ ఆత్మ కాదు. ఆత్మకి చావు ఉండదండి. వాస్తవానికి మరణాలు రెండు రకాలు. ఒకటి భౌతిక మరణం అంటే శారీరక మరణం, రెండోది ఆత్మీయ మరణం. భౌతిక మరణం అంటే శరీరం నుంచి ఆత్మ వేరైపోవడం భౌతిక మరణం. ఆత్మ మాత్రం చావదు, శరీరమే చనిపోతుంది. మరి ఆత్మీయ మరణం అంటే ఏంటంటే పాపం చేసి దేవుని స్వభావాన్ని కోల్పోవడం. పుట్టినప్పుడు దేవుని స్వభావంతో ప్రతి మనిషి పుడతాడు. పాపం చేసిన తర్వాత దేవుని స్వభావాన్ని కోల్పోతాడు. అంటే యవ్వన కాలంలోకి రాగానే పాపం చేసి ఆ దేవుని స్వభావాన్ని కోల్పోతాడండి. దాన్ని ఏమన్నారంటే ఆత్మీయ మరణం అన్నారండి. ఈ రాత్రికాల సమయంలో మనం ఈ భౌతిక మరణం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. భౌతిక మరణం గురించి లోకంలో ఉండే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మరణం అనగానే ఒక కీడని, మరణం అనగానే
ఒక శాపమని, మరణం అనగానే ఒక నష్టమని, ఒక మైలని, ఒక ప్రమాదమని, ఇలాగా చాలా మంది ఈ చావు గురించి మాట్లాడితేనే భయపడిపోతుంటారండి. మరణ వార్త గురించి వినగానే చాలా మంది చనిపోతుంటారు. కారణం ఏంటంటే మరణం అనగానే లోకంలో ఉండే వాళ్ళకి అర్థం కావడం లేదండి. మరి నేనేమో ఈరోజు ఏం పాఠం చెప్పాలనుకుంటున్నాను, మనిషికి మరణం లాభమా నష్టమా అంటే, లోకంలో ఉన్న ఏ మనిషిని అడిగినా గాని నష్టమేనండి అంటాడండి. ఏ మనిషిని అడిగినా నష్టమే అంటాడు. ఎందుకంటే ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబానికి నష్టం, కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి ఆహారం సమస్యలు వస్తాయి, ఏమండి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, పెద్ద దిక్కు లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఇలాగ మనం చూసినప్పుడు ఏ ఇంట్లో ఎవరు చనిపోయినా ఆయన వల్ల ఆయన కుటుంబానికి నష్టమే గాని లాభం ఉండదు. కానీ నేను చెప్పేది ఆ కుటుంబానికి లాభమా నష్టమా అని అనడం లేదండి. ఎవరు చనిపోయినా ఆ కుటుంబానికి, ఆయన బంధువులకి, ఆయన గ్రామానికి అందరికీ నష్టమే. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మనందరం మన ఇంట్లో వాడు చనిపోయాడని బాధపడ్డాం, మనందరం మాకు మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామని ఏడ్చాం. కారణం ఏంటంటే మనందరికీ నష్టం కాబట్టి. అలాంటి రాజకీయ నాయకులు మరలా పుట్రని అనుకున్నాం. అలాగా ఎవరో ఒక వ్యక్తి చనిపోతే ఇంతమంది నష్టంగా ఫీల్ అయ్యాం. నేను మాట్లాడేది ఆయన చనిపోవడం వల్ల ఆయన కుటుంబానికి నష్టమా లాభమా అని కాదు, ఆయన చనిపోవడం వల్ల ఆయనకి లాభమా నష్టమా అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఈ లోకంలో ఎవరైనా కానీ ఏది లాభం, ఎందులో లాభం ఉంది అని అంటే నిద్రలో లెగ్గొట్టి అడిగినా చెప్తారండి. కొంతమంది ఏమంటారంటే ఉద్యోగం లాభం అండి అంటారు. కొంతమంది ఉద్యోగస్తులు అడిగితే అబ్బే ఉద్యోగం వేస్ట్ అండి, ఎదుగు బొదుగు ఉండదు, ఎప్పుడు ఆ జీతమే, వ్యాపారం చేస్తే మంచి లాభం అండి అంటారు. ఏమండి కొంతమందిని అడిగితే ఏదండి వ్యవసాయం చేస్తే లాభం అండి అంటారు. ఇంకొంతమందిని అడిగితే కోళ్లు ఫారాలు పెడితే మంచి లాభం అండి అంటుంటారు. కొంతమంది విద్యా సంస్థలు పెడితే లాభం అండి అంటుంటారు. ఇలాగే ఈ లోకంలో ఏది లాభం అని అడిగితే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విషయాన్ని మనందరికీ చెప్తూ ఉంటారండి. ఇందులో లాభం ఉంది, ఇందులో ఇంకా ఎక్కువ లాభం ఉంది, ఫైనాన్స్ ఇస్తే ఇంకా బాగా ఎక్కువ లాభం అండి, రాత్రి గొప్ప అవ్వచ్చు అని చెప్తుంటారు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి కూడా ఎందులో లాభం ఉందో, ఎందులో ఎక్కువ లాభం ఉందో తెలుసు. కానీ దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు ఇవన్నీ మనిషికి లాభాలే, వీటిలో లాభాలు ఉన్నాయి. కానీ ఈ లాభాలు ఆ మనిషి బ్రతుకున్నప్పుడు మాత్రమే అతనికి ఉపయోగపడతాయి. అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మకి ఈ లాభాలతో ఏమైనా ముడుందా, ఈ లాభాలతో ఏమైనా సంబంధం ఉందా, ఈ లాభాలు ఏమైనా అతని ఆత్మకి ఉపయోగపడతాయా అని ఒకసారి బైబిల్ని అడుగుదామండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటని నేను చదువుతున్నానండి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి అన్నాడండి. ఈ మాట రాసింది ఎవరో ఒక కూలోడు కాదు, ఈ మాట రాసింది ఒక చక్రవర్తి, ఒక జ్ఞానవంతుడు. అతనికి ముందు గాని అతనికి తర్వాత గాని యేసుక్రీస్తు వారు వచ్చే వరకు అతనితో సాటి అయిన జ్ఞానం కలిగిన వాడు ఎవడూ లేడండి. అతనితో సాటి అయిన ధనవంతుడు కూడా ఎవడూ లేడు. అలాంటి ఒక గొప్ప మేధావి మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఏమన్నాడమ్మా, కష్టపడి సంపాదించుకున్న వారికి తమ కష్టము వలన కలుగు లాభమేమి. అంటే కష్టపడి సంపాదిస్తే ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు తింటావు, ఉన్నన్నాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని అందరూ ఉంటావు, మంచి బట్టలు వేసుకుంటావు, మంచి నగలు వేసుకుంటావు, చక్కగా సమాజంలో సంతోషంగా ఉంటావు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ కష్టార్జితం నీ వెంట వస్తుందా? నీవు సంపాదించినవి ఏవైనా ఎంట తీసుకుని వెళ్తావా? ఏమీ తీసుకెళ్ళవు. నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించుకున్న వాటిలో నీకు లాభం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. అదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడండి.
ప్రసంగి గ్రంథం 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. ఏమండి, ఈయనేమైనా అబద్ధం చెప్తున్నాడా? మనందరం కూడా చూస్తున్నాం, చాలా మంది చనిపోతున్నారు, మనం వెళ్తున్నాం, మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమైనా మోసుకెళ్తున్నారా అంటే, మొన్న టాటా గారు చనిపోయారు కదండి, ఆయన ఎంతో మన దేశంలో ధనవంతుడు. ఏమైనా పట్టుకెళ్ళాడా, వెంట తీసుకెళ్లాడా అంటే, ఆయన సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులు ఇక్కడే విడిచిపెట్టి ఒట్టి చేతులతోనే ఆయన కూడా వెళ్ళిపోవడం మనందరం చూసామండి. కాబట్టి ఏ మనిషి అయినా గాని తల్లి గర్భం నుండి ఎలాగైతే వట్టి చేతులతో వస్తున్నాడో అదే విధంగా వట్టి చేతులతోనే ఇక్కడి నుంచి వెళుతున్నాడు అని సొలొమోను గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఈ భూమి మీద మరి ఏమాత్రం దానికి ఎందుకు అంత మనిషి ఆరాటం, ఎందుకు అంత ఆలోచన, ఎందుకంత ప్రయాసము అని మనం ఆలోచన చేస్తే, యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4:13 ఏమి తెలియక ఇంతలాగా ప్రయాసపడుతున్నాడు మనిషి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. మనిషిని స్వభావం ఎలా ఉంటదట అంటే, బతికినంత కాలం నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా అన్నాడు. అంటే మనుషులు స్వభావం బతికినంత కాలం దేనికోసం ఆలోచిస్తాడు మనిషి అంటే, ఏం సంపాదిద్దాం, ఎక్కడికి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి, ఇదిగో కోతల టైము, కోతలకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటుంటాడు. ఫలానా సీజన్ లో ఈ వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంటాయని మనిషి ఎప్పుడూ కూడా డబ్బులు సంపాదించడం కోసం ఆలోచిస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడంట అండి. లాభము సంపాదించుదాము రండి, పలానా వ్యాపారంలో లాభం ఉంది, పలానా చోట ఎక్కువ లాభం వస్తుంది అని మనిషి ఎప్పుడు తన స్నేహితులకు చెబుతూ, ఇదిగో నేను పొందుతున్నాను, మీరు పొందుదురు రండి అని ఒక మనిషి ఏం చేస్తాడండి, తన స్నేహితులందరికీ చెప్పి పిలిచి వాళ్ళని కూడా పార్ట్నర్స్ గా చేసుకొని ఆ లాభాన్ని వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాడు. యాకోబు గారు అదే చెప్తూ ఉన్నారండి. అయితే రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఏమండి, ఇక్కడ యాకోబు గారు మనకి ఏం చెప్తున్నారంటే, మీరు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అంత సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను అని మనం చాలా కలలు కంటూ ఉంటాం. మీరు యాపాటి వారు, కలలకనే నీవు యాపాటి వాడు, నువ్వు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడివే కదా అని గుర్తు చేస్తూ ఉన్నాడండి. అంటే నిజంగా మన 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 జీవితం ఏపాటిదంటే ఆవిరి లాంటిదండి, ఆవిరి లాంటిది. అంటే ఎప్పుడు మనం చూడండి, ప్లేట్ ఇలా తీసిన వెంటనే ఆవిరి కనపడుతుంది, మనకి పొగలాగా కనపడుతుంది, కానీ అది ఒక్క రెప్పపాటులోనే మళ్ళా మాయమైపోతుంది. మానవ జీవితం అంత అల్పమైనటువంటిది, గ్యారంటీ లేనటువంటిది, ఏమండి శాశ్వత కాలం ఉండేటటువంటిది కాదు అని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడండి. అంటే మనం ఏ పని చేసినా ఇంటికి మళ్ళీ తిరిగి వస్తామని గ్యారంటీ లేని వాళ్ళం. అయినప్పటికీ మన ఆలోచనలు, మన యొక్క విధానాలు ఎలా ఉంటాయంటే, నేను వచ్చే సంవత్సరం ఇది చేసేస్తాను, ఈ సంవత్సరం అంతా అది చేసేస్తానని రోజు మనం చేయవలసిన పనుల గురించి బుక్ లో రాసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ చాలా పాటు పడిపోతూ ఉంటాం. మన ప్లాన్లన్నీ దేనికోసమండి, నేను కోటి విద్యలు కూటు కొరకే అని మన పెద్దలు ఏదో సామెత కూడా చెప్పారండి. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా దేనికోసం ఆరాటపడుతున్నాడు, దేనికోసం ఆలోచిస్తున్నాడంటే డబ్బులు. ధనం మూలం మిదం జగత్ అంటారండి. డబ్బుకు లోకం దాసోహం, డబ్బుంటే కొండ మీద కోతైనా కిందకి దిగొస్తుంది అని నమ్ముతున్నాం. కాబట్టి డబ్బుల వల్లే మన అవసరాలు తీరుతున్నాయని మనం హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. కాబట్టి దేని గురించి అండి మన ఆలోచన అంతా? డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, బంగారం కొనాలి, స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి.
అది సాధించాలి, ఇది సాధించాలని మనం ఆరాటపడిపోతున్నామండి. కానీ మనం ఒక ఆత్మలమని, మనం ఒక శరీరంలో ఉంచబడ్డామని, ఈ కలిపిన దేవుడే ఒక రోజు దాన్ని వేరు చేస్తాడని, దేవుడు మనల్ని ఏ రోజు పిలుస్తాడో మనకే తెలియదని ఎప్పుడైనా అనుకుంటామండి. అసలు మనం ఒక ఆవిరి వంటి వారమని మనకు ఎప్పుడైనా గుర్తుందా? మనం ఏపాటి వారం అని అంటామండి. ఎప్పుడు అసలు మనం ఆత్మలమనే సంగతిని మనం మర్చిపోతూ ఉంటామండి. ఈ భూమి మీద ఏమండి, ఈ భూమి మీద ఎవరు బ్రతికుండగా పరలోకం గురించి ఆలోచిస్తారు? ఎవరు ఆలోచిస్తారండి? కేవలం దేవుని గురించి అర్థమైన వాడు మాత్రమే, దేవుని గురించి అర్థమైన వాడు మాత్రమేనండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ పుట్టుకతోనే, భూమి మీద పడటంతోనే ఏడుస్తూ ఉంటాడు. ఏమంటే కేవ అని ఏడుస్తుంటారు కదండి పిల్లలు. పుట్టినరోజు నుండి పుట్టినరోజే ఏడుస్తూ ఉంటాడు. బ్రతికినంత కాలం కూడా కష్టాలు పడుతూ ఒళ్ళు నొప్పులతో ఏడుస్తూ ఉంటాడు. దాని గురించి మాట్లాడటం లేదు. ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏడవడం కాదు, ఈ భూమి మీద ప్రవేశించడం కోసం ఏడవడం. అందరూ ఏడుస్తారు, కానీ పరలోకం వెళ్ళడం కోసం ఏడవాలి అండి. పరలోకం వెళ్ళడం కోసం శ్రమ పడాలి. పరలోకం వెళ్ళడం కోసం ఈ భూమి మీద ఉండగానే ఎవరైతే మరి దుఃఖపడతారో, కష్టాలు అనుభవిస్తారో, శ్రమలు ఓర్చుకుంటారో వాళ్ళకేనండి పరలోకం మరణం లాభం, వాళ్ళకే మరణం లాభం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు మనందరికీ కూడా ఒక కనువిప్పు కలిగించే ఒక మాటని తెలియజేశారండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడండి. నా మట్టుకైతే అంటే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. ఆయనకున్నటువంటి జ్ఞానమును బట్టి, ఆయనకి తెలిసిన దాన్ని బట్టి, ఆయనకు అర్థమైన దాన్ని బట్టి, ఆయన అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆయన చెప్తున్నాడండి. నాకున్న జ్ఞానం అందరికి ఉండాలని లేదు, నాకు వచ్చిన ఆలోచన అందరికీ వచ్చేయాలని లేదు. కానీ ఇదిగో నాకు ఇలా అనిపిస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడండి. అంటే బ్రతికున్నంత కాలం క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఒకవేళ చనిపోయినా అది నాకు లాభమే. బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ నేను క్రీస్తు కొరకు బ్రతుకుతూ నేను చనిపోయినా నాకు లాభమే అన్నాడండి. ఏంటా లాభం? 22వ వచనంలో, అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటికి మధ్యను ఇరుకునుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అన్నాడండి. పౌలు గారు చనిపోతే లాభం అంటున్నాడు, చనిపోవడం మరీ మేలు అంటున్నాడు అండి. ఏంటి అతనికి అనిపించిన మేలు? ఏంటి అతనికి అర్థమైంది అంటే, నేను చనిపోతే నేను క్రీస్తుతో కూడా ఉంటాను, బ్రతుకుంటే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాను. కాబట్టి నాకు మరణం లాభం, నాకు మరణం మేలు, నాకు మరణం అంటే చాలా ఇష్టం అంటున్నాడండి. అంటే ఇక్కడ ఉన్నవా మీలో ఎవరికైనా మరణం అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా చావు నాకు చాలా లాభం అన్నారండి? ఎవరితోనే అన్నారా? ఒకవేళ మనం ఎక్కడైనా కానీ అనేవారు, ఎక్కడైనా అన్నారంటే మనం చూసి ఏమంటారండి? నవ్వుతారు అందరూ. ఏమండి, చిన్న పిచ్చి పట్టుకున్నట్టు ఉంది, ఇతను పెదవాళ్ళేరు కానీ ఏది ఎర్రగడ్డ కానీ తీసుకెళ్దాం అంటారండి. కారణం ఏంటి? ఇతనేంటి చావు అంటే లాభం అంటున్నాడని. పౌలు గారు మాత్రం అలా అనాగరికంగా మాట్లాడటం లేదు, ఆయన ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఆలోచన కలిగించింది ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఆయనకి దమస్కుకు వెళ్లే మార్గంలో కనపడినప్పుడు ఆయనకి దేవుని సంకల్పం అంతా చెప్పారు. దేవుని సంకల్పం అంతా తెలిసిన తర్వాత ఈ సమస్తాన్ని లాభాలు ఏవేవి లాభకరమైనవో, ఏమండి పౌలు గారికి ఏవేవి లాభకరమైనవో అవన్నీ కూడా పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొని ప్రభువు కొరకు బ్రతకడమే లాభం, ప్రభువు కొరకు చనిపోవడమే
లాభం అని ఆయనకి అర్థమైందండి. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ రాత్రికాల సమయంలో అలాగా ప్రభువు కొరకు బ్రతికి ప్రభువు కొరకు మరణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరెవరికి మరణం లాభకరమైంది అనే సంగతులు ఒక 4 విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నానండి. ముందుగా మనం హేబేలు అనే ఒక భక్తుడి గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ హేబేలు అనే భక్తుడి గురించి క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూద్దామండి. ఏమన్నారండి? విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఈ హేబేలు జీవితంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఈ హేబేలు అనే వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకుండగా ఆయన ఒక విషయాన్ని సంపాదించాడు. ఏంటా విషయం అంటే, ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడంట. అమ్మ, నీతిమంతుడు అంటే అర్థం తెలుసమ్మా? నీతిమంతుడు అంటే పాపము చేయనివాడు, ఎన్నడూ పాపం చేయనివాడు అని అర్థం అండి. అమ్మ, ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా నీతిమంతులు? బైబిల్ అడిగితే చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3:23లో రాయబడిందండి. మరి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపాత్ములైతే మరి పరలోకం ఎవరు వెళ్తారు అంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి, ఏమండి, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళని దేవుడు ఉచితంగా కృపతో వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు. అలా నీతిమంతులుగా తీర్చబడిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హేబేలు. హేబేలును దేవుడు నీతిమంతులుగా తీర్చాడు, ఎన్నడూ ఏ పాపం చేయనివాడుగా తీర్చాడండి. అంతేకాదు, అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు అన్నాడండి. హేబేలు మాట్లాడుతున్నాడంటండి. ఇంకా మాట్లాడుతున్నాడా? ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా ఈ ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు. మనందరితో హేబేలు మాట్లాడుతున్నాడండి. ఇదిగో నేను చనిపోయి కూడా నేను జీవించే ఉన్నాను అని. హేబేలు చనిపోయాడు, ఏనాడో చనిపోయాడు, కానీ ఆయన జీవించే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవుడి సన్నిధిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి దేవుడితో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పటికీ కూడా మనకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా హేబేలు గురించి మనందరం చెప్పుకుంటున్నాం. అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన ఎంత గొప్పవాడు. ఆయన చనిపోయి చాలా వేల సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా ఆయన సజీవుడు, ఎప్పటికీ కూడా ఆయన జీవం కలిగి ఉన్నాడు. ఎందువల్ల అంటే ఆయన దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి ఈ భూమి మీద ఆయనకి ఏం కలిగింది అంటే లాభం. ఈ భూమి మీద ఆయనకి ఏం కలగలేదండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయనకి నష్టాలే కలిగాయి. ఆయన్ని కొట్టారు, చంపారు, ఏమండి, కానీ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయనకి ఏం కలిగిందమ్మా? లాభం కలిగింది. ఆయనకే కాదు, ఈ భూమి మీద ఉన్న మనందరికీ కూడా మనం చనిపోతే మనకు లాభం కావాలనుకుంటే ఏం చేయాలమ్మా? ఆయనలాగా మనం కూడా ఏం చేయాలి? ఈ భూమి మీద నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా మనంతలో మనం తీర్చబడలేము. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడితే నీతిమంతులం అవుతాం. బాప్తిసం పొందుకుంటే మనం నీతిమంతులం అవుతాం. క్రీస్తు యొక్క సంఘంలో మనం ప్రవేశిస్తే మనం నీతిమంతులం అవుతాం. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారు ఏమంటే పరలోకంలో ప్రవేశిస్తారని బైబిల్ చెప్తా ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే,
భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుంచి రక్షించును అంటే మనం నీతిమంతులుగా తీర్చబడితే మనం ఆ రెండో మరణం నుంచి తప్పించబడతాం, ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించబడతాం, మనం నరకం నుంచి తప్పించబడతాం. మనం నీతిమంతులుగా తీర్చబడితే ఆ నీతి మనల్ని రక్షిస్తుంది అని ఇక్కడ చెబుతూ ఉన్నాడండి. భక్తిహీనులేమో ఏమి సంపాదించడానికి చూస్తారండి? ధనం. భక్తిహీనుల ధనం వారికి లాభం కాదు. వాళ్ళు సంపాదిస్తారు, ఇక్కడే విడిచిపెడతారు. కానీ ఒకవేళ నువ్వు భక్తిపరుడు అవుతే, నువ్వు ఈ భూమి మీద నీతిని సంపాదించుకుంటే ఆ నీతి నిన్ను ఏమండి మరణం నుంచి రక్షిస్తుంది అన్నాడంటే ఆ రెండో మరణం నుంచి నిన్ను రక్షిస్తుంది అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. యెషయా గ్రంథం 57 అధ్యాయం, యెషయా గ్రంథం 57 అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినప్పుడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవరికి తోచదు. నీతిమంతులు నశించిపోయారని చాలా మంది అపహాస్యం చేస్తుంటారండి. కానీ ఈ యెషయా గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా? ముందుగా నీతిమంతులకి కూడా చావు ఎందుకు వస్తుందో తెలుసా అంటే, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. కీడు చూడకుండా. ఏంటా కీడు? ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఈ రోజు వచ్చింది అనుకోండి. యేసుక్రీస్తు రెండో రాకడ కొందరికి కీడే, కొందరికి ఆశీర్వాదం, కొందరికి అది భయంకరం. ఎందుకంటే మిక్కటమైన వేండ్రమతో పంచిపోతారు, లయమైపోతాయి. ఏమండి, కాబట్టి కొందరికి అది కీడే, కొందరికి ఆశీర్వాదం. ఈ సంభవించబోయే కీడు వాళ్ళు చూడకుండా వాళ్ళని ముందుగా చనిపోయారు కాబట్టి ఏమండి, దేవుడు నీతిమంతుల్ని ఆ కీడు చూడకుండా ముందుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడండి. ఈ కాలంలో కూడా మనకు తెలిసిన కొన్ని కీడులు ఉన్నాయి. ఏమండి, మనకు తెలిసిన కీడేంటే మనం కరోనా చూసాం, మనం ఒక ఉదుత్ తుఫాన్ చూసాం, మనం మొన్నేదో తుఫాన్ చూసాం. ఏమండి, ఇవన్నీ కూడా మనం చూసిన కీడులు. మనకంటే ముందుగా చనిపోయిన అవేం చూడలేదండి. వాళ్ళు ప్రశాంతంగా బ్రతికి ప్రశాంతంగా చనిపోయారు. కానీ మనం బ్రతికున్న మనం కీడులు చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ముందుగా చనిపోతే దేవుడు ఆ సంభవించబోయే కీడు వాళ్ళు చూడకుండా ఉండాలని, వాళ్ళ మనసు గాయపడకూడదని దేవుడు ఏం చేస్తున్నాడండి, వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారని. ఎవరికి నీ తోచదు, వారు విశ్రాంతితో ప్రవేశించుతున్నారు అన్నాడండి. వారు విశ్రాంతితో ప్రవేశించుతున్నారు. విశ్రాంతితో అంటే నెమ్మదితో, మనశ్శాంతిగా, సంతోషంగా వాళ్ళు ప్రవేశిస్తున్నారు అని ఇక్కడ మనకి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా ఏమంటే, నిజంగా నీతిమంతులుగా తీర్చబడితే మనందరం కూడా విశ్రాంతి పొందుతాం, విశ్రాంతిలో ప్రవేశిస్తాం అనేది అర్థమైతే ఈ భూమి మీద ఎవరైనా దేని గురించి అండి ఆలోచిస్తారో? దేని గురించి ఆలోచిస్తారమ్మా? నేను కూడా విశ్రాంతిలో ప్రవేశిస్తాను, నేను కూడా నీతిని సంపాదించుకుంటాను ఈ భూమి మీద. అయ్యా, నేను నీతిమంతులు అవ్వాలనుకుంటున్నాను, నేను నా పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నాను, నన్ను మీతో తీసుకెళ్ళండి, మీ చర్చికి వస్తాను, మీ మాటలు వింటాను, నేను బాప్తిసం పొందుకుంటానని ప్రతి మనిషి ముందుకు వస్తాడండి. ఈరోజు మనిషికి ఎందులో విశ్రాంతి ఉందో, ఏది నిజమైన విశ్రాంతో అర్థం కావట్లేదండి. వారికి అర్థమయ్యేలాగా మనం చెప్పడానికి ఓపిక తెచ్చుకుందామండి. ఇక రెండవదిగా మరో వ్యక్తి గురించి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ మనకి దావీదు అనే ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ దావీదు కూడా గొప్ప విశ్వాస వీరుడిగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ దావీదు గురించి ఏమి రాయబడింది? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం.
దావీదట దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళుపట్టలేదు అన్నాడు. అంటే ఇక్కడ చెప్పేది దావీదుని యేసుక్రీస్తుతో కంపేర్ చేసి చెప్తున్నాడు. దావీదు అంటే యూదులకి చాలా ఇష్టం కాబట్టి దావీదు చనిపోయి కుళ్ళిపోయింది అది శరీరం, యేసుప్రభు శరీరం కుళ్ళిపోలేదు అని చెప్పడానికి ఆ సందర్భంలో దావీదు గురించి గొప్ప మాటలు చెప్పాడండి పేతురు గారు. ఏమన్నారండి ఇక్కడ 36వ వచనంలో, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఏమంటే దావీదు సేవ చేశాడంటండి, దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు, తన తరము వారందరికీ సేవ చేశాడు అన్నాడు. అంటే ఈరోజు పరలోకంలో వెళ్ళాలంటే మనం కూడా ఈ భూమి మీద ఏం చేయాలమ్మా? దేవుని యొక్క సేవ చేయాలి. దేవుని సేవ చేయడం అంటే ఇగో నాకులాగా లక్ష్మణ్ గారి లాగా ఓ బల్ల ముందు 2 కుర్చీలు వేసుకుని కూర్చోవడం కాదు. ఏమంటే సేవ అంటే వాక్యం చెప్పడం కాదు, సేవ అంటే బైబిల్ బోధించడం ఒకటే కాదు, పాటలు పాడడం కూడా సేవేనండి, అది సేవలో భాగమే. ప్రార్థన చేయడం కూడా సేవలో భాగమే. పరిచర్య చేయడం కూడా సేవలో భాగమేనండి. ఒక నలుగురిని దేవుడి సన్నిధికి నడిపించడం కూడా సేవలో భాగమే. వంటలు చేయడం, వడ్డించడం సేవలో భాగమే. కనీసం మనం అందరికీ మాదిరిగా ఉండడం, మన అందరితో ప్రేమగా ఉండడం, ఏంటి మన వల్ల ఏ కలహాలు లేకుండా ఉండడం, మన వల్ల ఎవరు బాధపడకుండా ఉండడం, అది కూడా సేవలో భాగమేనండి. అది నిజమైన సేవ. మనం ఎవరికి ఆటంకంగా, ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా, ఏమండి మనం చనిపోయిన తర్వాత మన గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేటట్లుగా ఉండడం, అదండి నిజమైన సేవ. దావీదు ఆయన నష్టపోయాడే తప్ప, ఆయన కష్టపడ్డాడే తప్ప, ఆయన బాధించబడ్డాడే తప్ప ఎవరిని బాధపడలేదు, ఎవరిని హింసించలేదు. నిజంగా దేవుని సేవ ఆయన తరంలో ఆయన ఎక్కువ చేసి ఆయన దేవుని సంకల్పం చొప్పున పని చేశాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం కూడా ఏం చేయాలమ్మా? మనం పరలోకం వెళ్ళాలంటే మనం కూడా దేవుని సంకల్పం తెలుసుకొని ఆయన సేవకి మనం సహకరించాలి. ఒకవేళ మనం ఇవేవి చేయడానికి యోగ్యులం కాకపోవచ్చు, కనీసం మనం ప్రోత్సాహం అందించాలి. మనం ఆర్థిక సహాయమైనా చేసి సువార్త పనికి మనం ప్రోత్సహిస్తే అది కూడా ఏంటమ్మా? సేవే. అది కూడా సేవేనండి. ఆ సహాయం ద్వారానైనా నువ్వు దేవుని సేవలో పాలు పంపులు పొందొచ్చు. నేను ఏమి చేయనండి, చర్చికి వెళ్తాను, ఆమె అనగానే అందరికంటే ముందు బయటికి వెళ్ళిపోతానంటే ఆయన సేవ కాదండి. అది అది అనవసరమండి. మన కుటుంబంలో ఒక 3 4 ఉన్నాం, అందరూ ఎవరి పనాలు చేస్తున్నాం కదండి. ఎవరి పనాలు చేయకుండా ఇల్లు గడుస్తుందా చెప్పండి? భర్త పని భర్త చేస్తే, భార్య పని భార్య, పిల్లల పని పిల్లలు, అందరూ చేస్తేనే ఐక్యత, అందరూ ఉంటేనే ఆనందం. అందులో ఒకరు ఏమి చేయనంటే అక్కడ గొడవలే వస్తాయి, అక్కడ సమస్యలే వస్తాయి, ఆ ఇల్లు సంతోషంగా ఉండదు. అలాగే సంఘంలో కూడా మనందరం ఎలా ఉండాలండి? దావీదు వలె నేను ఒక సేవకుణ్ణి, నేను మీకు సర్వెంట్ అనుకోవాలన్నమాట. ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలమ్మా? నేను గాడ్ సర్వెంట్, నేను దేవుడి పనివాడిని, నాకు ఏదైనా పని చెప్పండి, నాకు ఏదైనా పని చెప్పండి, నేను చేస్తానని అడగాలండి ఓపెన్ గా. ఇప్పుడే అడగగలం, ముసలైపోయిన తర్వాత అడగగలమండి ఎవరని? మనకే 10 మంది సర్వెంట్లు కావాలి, అప్పుడు ఇంకా మనమేం ఎవరికి చేస్తాం? కాబట్టి మన బాల్యదినాలు ఏందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. ఎవరి కాలం అందే దేవుని కాడిని మొయ్యాలి. ఎవరైతే అలా దేవుడి పరిచర్య చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో లాభం పొందుతారు, జీతం పొందుతారని దేవుని గ్రంథం మనకు చెప్తా ఉందండి. ఇంకా 3వ వ్యక్తిగా ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడిందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్యలతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉండగా ఆయన చేసిన కొన్ని పనుల గురించి ఇక్కడ రాయించాడండి. ఆయన ఉన్నప్పుడు ఏం చేశారటంటే మహారోదనతో కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేసేవాడట, యాచనలు సమర్పించేవాడట.
అంత మాత్రమే కాదు, ప్రార్థన ఒకటే కాదు, ఆయన భయభక్తులు కలిగి ఉండేవాడట. భయభక్తులు, అమ్మా భయభక్తులు మనకున్నాయా ఈరోజు? దేవుడంటే భయం ఉందా? ఏమండి, మనుషులంటే భయం ఉందా? అమ్మంటే భయం ఉందా? నానంటే భయం ఉందా? భర్త అంటే భయం ఉందా? భార్య అంటే భయం ఉందా? అసలు సమాజం అంటే భయం ఉందా? ప్రభుత్వం అంటే భయం ఉందా? ఇవేవి లేకపోతే అసలు దేవుడు అంటే భయం ఎక్కడి నుండి వస్తుందండి? అంటే మన కుటుంబ సభ్యులంటే మన భయం లేనప్పుడు, ఈ సమాజం అంటేనే భయం లేనప్పుడు ఇక దేవుడి భయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనందరికీ కూడా దేవుడి పట్ల భయభక్తులు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన అందరికీ లోబడ్డాడండి. అమ్మకు లోబడ్డాడా? లోబడ్డాడు. నాన్నకి లోబడ్డాడండి. అన్నదమ్ములకి లోబడ్డాడు. నాయకులకి లోబడ్డాడు. ప్రభుత్వానికి లోబడ్డాడు. ఆయన రాజుకి లోబడ్డాడు. శత్రువులకి కూడా లోబడ్డాడు. ఆయన్ని అప్పగించే ఇస్కరియోతు యోధాకి కూడా లోబడ్డాడండి చివరికి. కాబట్టి ఈ భూమి మీద మనం భయభక్తులు కలిగి ఉంటే మనం పరలోక రాజ్యంలో లాభం పొందుతామండి. పరలోక రాజ్యంలో ప్రతిఫలం పొందుతామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు గురించి వాడబడిన మాటే అది. ఏమన్నాడండి? అందువలన ఆయన ఏం చేశారండి? అంగీకరించబడ్డాడు అని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి భూమి మీద మనందరికీ అన్ని విషయాల్లో మాదిరి, భయభక్తులు కలిగి ఉండడంలో కూడా మాదిరి. మనం ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. మన ఆరాధన మానకూడదు, ఆరాధనకు ఆలస్యంగా రాకూడదు. ఏమండి, మనం అలా ఉన్నప్పుడు మనం మనుషులకు కాదు భయపడుతున్నది, మనుషులకు కాదండి మనం భయపడి వెళ్తున్నది దేవుడికి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి భయభక్తులు కలిగి ఉంటావో పరలోకంలో దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. భయభక్తులు కలిగి ఉండకపోతే ఏమండి, ఈ సమాజం మనల్ని ద్వేషిస్తుంది, దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తాడని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక చివరగా లేకపోతే ఈ మాట గురించి ఒకసారి ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథం 13:13 ఆజ్ఞను తిరస్కరించిన వాడు ఆజ్ఞను తిరస్కరించిన వాడు శిక్ష పొందుతాడు. ఏం చేస్తాడటమ్మా? ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉన్నవాడు. అమ్మో, మా ఆరాధన 2 గంటలకని భయభక్తులు కలిగి మనం వెళ్ళామనుకోండి, ఏం పొందుతామండి? లాభం. లాభం ఎవరిస్తారు మనకి? ఎవరో సాలువా కప్పుతారా? ఎవరో దండలు వేస్తారా? జీతాలు ఇస్తారా? జీతం ఎక్కడ ఉంటదండి? పరలోకంలో. పరలోకంలో ప్రతిఫలం మనకి. ఈ భూమి మీద ఆజ్ఞను అనుసరిస్తే మనకి ప్రతిఫలం పరలోకంలో ఉంటది. ఈ భూమి మీద ఒకవేళ మనం ఎవరి ఆజ్ఞనైనా మీరితే ఇక్కడే శిక్ష అనుభవించేస్తాం. కానీ దేవుడి యొక్క ఆజ్ఞని ఇక్కడ అనుసరిస్తే పరలోకంలో మనకి ప్రతిఫలం పొందుతామని ఇక్కడ సొలొమోను గారు మనకి జ్ఞాపకం చేశారండి. అందుకే తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రికలో 6వ వచనంలో ఏమున్నదండి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము అన్నాడు. ఎంత లాభం అన్నాడండి? గొప్ప లాభం. ఎంత లాభమో చెప్పలేకపోయాడండి. గొప్ప లాభం. సంతృష్టి సహితమైన దైవభక్తి. ఇంకేది నువ్వు ఎందులో లాభం లేదు, డబ్బులో లేదు అంటాడు, ధనాపేక్షలో లేదన్నాడు అక్కడ కిందకి చదివితే 10వ వచనంలో. కాబట్టి మనం సంతుష్టి సహితమైన భక్తి ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనం పరలోకంలో గొప్ప లాభాన్ని మనం చవిచూస్తామని పౌలు గారు గుర్తు చేశారండి. ఇక 4వ వ్యక్తి ఎవరంటే అపోస్తలుడు పౌలు గారి గురించే మనం ఆలోచించేద్దాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మరి 8వ వచనం వరకు కూడా అక్కడ చూసినప్పుడు, నేను వెడల్పు కాలము సమీపించింది, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు గారు ఆ 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో రాయడం మనందరికీ తెలుసండి. అంటే పౌలు గారు ఈ భూమి మీద ఏం చేశారమ్మా? ఆయన విశ్వాసం కాపాడుకున్నాడంట. విశ్వాసం కాపాడుకున్నాడు. సాతానుతో పోరాడుతూ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు.
మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఏమంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ ఉన్నామండి. అందుకనే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం ఇస్తాను అన్నాడండి. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే నమ్మకంగా ఉండడం, చంచల మనసు లేకుండా ఉండడం, స్థిరమైన మనసు కలిగి ఉండడం, ఒక మాట మీద ఉండడం. ఏమండి, మనం అలా ఎవరమైతే మనం విశ్వాసాన్ని కాపాడుకుంటామో ఆ విశ్వాసం కాపాడుకున్న వారికి పరలోకంలో జీతము ఇవ్వబడుతుంది అని బైబిల్ చెప్తా ఉందండి. అదే ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం అక్కడే రాయబడిందండి, ప్రభువునందు మృతు పొందు మృతులు ధన్యులని రాయబడి ఉన్నది. వాని క్రియలు చెప్పిన వాళ్ళకి వాళ్ళ క్రియలన్నీ వారి వెంట వెళ్ళిపోతాయంట. వాళ్ళు ఈ భూమి మీద చేసిన క్రియలు వాళ్ళు వెంట వెళ్తాయి. ఇక్కడ నుంచి సంపాదించింది ఏదో పట్టుకెళ్ళలేరు, కానీ వాళ్ళు చేసినటువంటి మంచి క్రియలన్నీ పరలోకానికి వెళ్తాయి. పరలోకంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని అక్కడ మనం చూసామండి. అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అన్నాడు. ఏంటి ప్రతిఫలం? ఏంటమ్మా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి మీదకు రారు, మధ్యాకాశంలోకి వచ్చి మనకంటే ముందుగా ప్రభునందు నిద్రించినటువంటి వారిని ఆయన మెగారుదుడే వచ్చి ఆయన కొనిపోతారు. ముందుగా వీరు యేసుక్రీస్తు వారు ముందుగా చూసే భాగ్యం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే మనకంటే ముందుగా ప్రభునందు నిద్రించారో వాళ్ళకే ఆ ఛాన్స్ అండి. ఆ మీదట మనం సజీవులుగా ఉన్న మనం ఎదుర్కొంటాం. అప్పుడు యేసుక్రీస్తు వారు మనకి మన క్రియలు బట్టి పరలోకంలో జీతం ఇస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడండి. ఏమండి, దేవుడిచ్చే జీతం ఎంత ఉంటుందో తెలుసా? మనం ఊహించలేనంత. ఏమండి, మనం అడగలేనంత. అంత గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు, గొప్ప లాభాలు ఈ భూమి మీద ఎవరు సంపాదించలేనంత లాభాలు మనం పరలోకంలో పొందుకోబోతూ ఉన్నాం. కాబట్టి భూమి మీద ఎవరికి మరణం లాభం? మరణం లాభమా నష్టమా అంటే యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, యేసుక్రీస్తు గురించి తెలుసుకోకుండా, బాప్తిసం పొందకుండా, ఒకవేళ ఎవరైనా రక్షణ కొనసాగించకుండా ఉండిపోతే వాళ్ళు చనిపోతే వాళ్ళకి మరణం నష్టమేనండి. కానీ ప్రభువునందు బ్రతికిన వారికి మరణం లాభం. ఒక హేబేలులాగా నీతిమంతుడిగా తీర్చబడి ఉన్న వాళ్ళకి మరణం లాభం. ఒక దావీదులాగా బ్రతికినంత కాలం దేవుడి సేవకి ఉపయోగపడిన వారికి మరణం లాభం. ఒక యేసుక్రీస్తులాగా భయభక్తులు కలిగి ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి మరణం లాభం. ఒక అపోస్తలుడైన పౌలులాగా విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళకి మరణం లాభం అండి. కాబట్టి మరి చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి సహోదరులు పరదేశి గారి కుటుంబం, ఆయన బిడ్డలు, ఆయన భార్య, ఆయన పిల్లలు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఓపిక వాక్యం మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యూట్యూబ్ ద్వారా ఈ పాఠాలు వింటున్నటువంటి సహోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన సహోదరులు అలా దామనపల్లిలో సువార్త పరిచయం చేస్తున్న సహోదరులు లక్ష్మణ్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. సహోదరులు ఇప్పటి వరకు మరణం గురించి చాలా చక్కగా తన బైబిల్ గ్రంథం నుండి వివరించారు. మరణము ఎవరికి లాభము, మరణము లాభమా నష్టమా అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. చక్కగా వివరించిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. వాక్యాన్ని శ్రద్ధగా విన్న సహోదరులకు, కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మమ్ములను అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబం ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. నాయన మీ యొక్క గ్రంథము ద్వారా నాయన తండ్రి మా సోదరులను నిలబెట్టి మాట్లాడి ఉన్నారు. నాయన ఈ మాటలు విన్న
మేమందరము కూడా తండ్రి గ్రహించి అంగీకరించి మీరు కోరుకున్నట్టుగా ఆశించినట్లుగా బ్రతకడానికి కృప చూపండి, సహాయం చేయండి. ఈ మైక్ తరంగాల ద్వారా నాయన ఎందరైతే నాయన నీ మాటలు విన్నారో వారు గ్రహించడానికి, గ్రహించిన సంగతులు అంగీకరించడానికి, అంగీకరించిన వాటి చొప్పున నాయన తండ్రి నీ యొద్దకు రావడానికి కృప చూపండి, రక్షింపడానికి సహాయం చేయండి. నాయన ఈ యొక్క నాయన కూడిక ద్వారా నాయన తండ్రి అనేకులకు నీ వర్తమానాన్ని తెలియపరచాలని ఈ కుటుంబీకులు నాయన మంచి ఆలోచన చేశారు. ఈ ఆలోచన మీరే పుట్టించారని ఈ కూడికను నాయన తండ్రి నాయన పెట్టాలన్న ఆలోచన పుట్టించి వారి ద్వారా ఈ కూడికను ఏర్పాటు చేశారు. నాయన అందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. నీ బిడ్డల ద్వారా నాయన అందరినీ ఆహ్వానించి నీ బిడ్డల ద్వారా తండ్రి ఈ సందేశాన్ని అందరికీ తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతలు. నాయన నీ చిత్తమైతే తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబాన్ని ఆస్వాదించండి, దీవించండి. నాయన నీ చిత్తమైతే తండ్రి పరదేశ్ గారి యొక్క కుమారులను, కోడళ్లను, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా నాయన తండ్రి నీ సేవ చేస్తున్న సోదరులు శ్రీని గారిని, వారి యొక్క భార్య బిడ్డలను దీవించండి. ఆయన పని చేస్తున్న స్థానిక సంఘాలను దీవించి సంఖ్యలో నాణ్యతలు ఎదగటానికి సంఘాలు అభివృద్ధి పరచమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే నాయన నీ చిత్తమైతే తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆస్వాదించండి, దీవించండి. అలాగే నాయన ఈ యొక్క వాక్యాన్ని నాయన వింటున్న యూట్యూబ్ నాయన ప్రేక్షకులందరినీ మీరు ఆస్వాదిస్తారని, నాయన మరణము నాయన విశ్వాసులకు లాభమని, నాయన విశ్వాసులుగా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారని, నాయన నువ్వు చెప్పినట్లుగా ఆశించినట్లుగా బ్రతికిన వారికి నాయన వారి యొక్క మరణము లాభమే గాని నష్టము కాదని గ్రహించి ఆ ప్రకారం బ్రతికేటట్లుగా కృప చూపండి. మరి ముఖ్యంగా నాయన నీ చిత్తమైతే తండ్రి మేము మరణం వరకు నమ్మకంగా ఉండడానికి, మరి ముఖ్యంగా పౌలు వలె నాయన తండ్రి ప్రయాసపడడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నాయన మేమందరము కృషి చేయటానికి కృప చూపమని వేడుకుంటూ ఉన్నాము. మా స్థానిక సంఘాల్లో తండ్రి నాయన మేము మీ పనిముట్లుగా వాడబడుతూ మేమందరము కూడా తండ్రి మేలుకరంగా నాయన మేమందరము తండ్రి మేలుకరంగా ఉండడానికి, మరి ముఖ్యంగా నాయన తండ్రి అనేకులకు నాయన ప్రోత్సాహకరంగా ఉండడానికి, ప్రోత్సహించే వారిగా ఉండడానికి కృప చూపండి. నాయన నీ చిత్తమైతే తండ్రి మేము చేస్తున్న నాయన స్థానిక సంఘాల్లో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన యథార్థంగా నీతిగా బ్రతుకుతూ మాదిరికరమైన జీవితాన్ని జీవించి అనేకులకు తండ్రి ప్రోత్సాహాన్ని అందించేటట్లుగా, ప్రేరేపించేటట్లుగా సహాయం చేయండి. నాయన మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో ఏ లోపమైతే ఉన్నదో ఆ లోపాలు దిద్దుకోవడానికి కృప చూపండి. నాయన మరి ముఖ్యంగా నాయన తండ్రి ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమంగా మర్యాదగా జరిగిందని నమ్ముతూ ఉన్నాము. ఈ కూడిక ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని నాయన చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించమని, పాటలు పాడిన నాయన నీ బిడ్డలందరినీ ఆస్వాదించి ఇంకా నాయన పాటలు పాడే సామర్థ్యాన్ని సంపాదించుకొని, నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ భూమి మీద మా నాయన తండ్రి సమాధానంతో బ్రతికే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే నాయన నీ చిత్తమైతే తండ్రి మేమందరము తండ్రి తరచుగా ఇలాగ కూడుకొని ఒకరినొకరు నాయన ప్రోత్సహించుకోవడానికి, బలపరచుకోవడానికి సహాయం చేయండి. నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని మమ్మల్ని అందరినీ ఆస్వాదించమని, మరొక తరుణాన్ని, మరొక దినాన్ని మా జీవితాలు దయచేసి మహిమ పొందుతావని, ఈ కుటుంబాన్ని తండ్రి బహుగా ఆస్వాదించి ఇలాంటి కూడికలు నాయన తరచుగా పెట్టుకోవడానికి, నాయన ప్రతి సందర్భంలో నీకు కృతజ్ఞతలు తెలియపరచుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన అనేకులకు మేలు చేయటానికి కృప చూపమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభు, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు, సువార్థికులైనటువంటి మన
లక్ష్మి గారికి మన స్థానిక సంఘం తరపున, కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఓపికగా సహకరించిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.